అగ్గి పిడుగు ఎన్టీఆర్ గారి సినిమా 1964 జూలై 31న రిలీజ్ అయింది. జూలై సిరీస్లో ఎన్టీఆర్ గారి సినిమాల గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం. అందులో భాగంగానే ఈ సినిమాని కూడా పూర్తి చేస్తాం జూలైతో. ఎన్టీఆర్ గారి డ్యూయల్ రోల్, విఠలాచార్య గారి డైరెక్షన్. విఠలాచార్య గారి సినిమాల్లో ఉండే మాయలు మంత్రాలు ఇందులో ఉండవు, కానీ అంతకు మించిన మ్యాజిక్ వర్కౌట్ అయింది. బ్లాక్ అండ్ వైట్ సినిమాలలో జానపదం, పౌరాణికం, మాయలు, మంత్రాలు ఇవి కామన్గా కనిపించే కొన్ని లక్షణాలైతే అప్పటిదాకా తెలుగు తెర ఎరుగనటువంటి ఒక అద్భుతమైన ప్రయోగం కార్స్కాన్ బ్రదర్స్ అని చెప్పేసి 1844లో రాసిన నవలని 1964లో, అంటే దాదాపు 120 ఏళ్ల క్రితం అనుకోవాలి, అంతే కదా. 1844, 1964, 120 ఏళ్ల క్రితం రాసిన ఒక నవల ఆధారంగా దాన్ని ఆధారంగా చేసుకొని విఠలాచార్య గారు తెరకెక్కించారు. అంటే ఎంత గొప్ప విజనో చూడండి అప్పటి డైరెక్టర్లకు. విఠలాచార్య గారు ఈ సినిమాకి విఠలాచార్య గారి కుమారుడు బివి శ్రీనివాస్ గారు అసిస్టెంట్గా కూడా పనిచేశారు. ప్రొడక్షన్ వీళ్ళదే, విఠల్ ప్రొడక్షన్స్. అప్పట్లో ఆ తెర మీద వచ్చే ఆ మ్యూజిక్ కానీ, ఆ జానపద చిత్రాలలో ఉండే ఆ మ్యాజిక్ కానీ నేను చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు చూసాం. తర్వాత సిటీ కేబుల్లో వేస్తుంటే ఈ పాత ఛానల్స్లో వేస్తున్నప్పుడు చూశాను. ఇప్పటికీ మనల్ని ఆశ్చర్యగొలుపుతూ ఉంటుంది. ఈ రోజున మళ్ళీ కనుక మన హీరోలు సినిమాలు తీయాలి అంటే ఇవే ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తానికి అందించాలి అంటే కథలు, ఇప్పుడు బాహుబలి కథ ఉంది, అది జానపదమే కదా. అలాంటి వాటిని ఎప్పుడు అంటే బహుశా చరిత్ర పునరావృతం అవుతుంది అని చెప్తారు కదా. ఇప్పుడు ఈ సినిమాల్ని మళ్ళీ రీమేక్ చేయొచ్చు. తాతగారి మనవడుగా ఎన్టీఆర్ఏ చేయొచ్చు, ప్రభాస్ చేయొచ్చు, మహేష్ చేయొచ్చు, కొత్తగా వచ్చిన మన జయకృష్ణ కూడా చేయొచ్చు. ఆహార్యం సరిపోవాలి జానపద చిత్ర కథానాయకుడిగా ఉండాలంటే. అది జయకృష్ణకి సరిగ్గా సరిపోతుంది. వాళ్ళ నాన్న ఈ భూలోక రంబాని, అహో విక్రమార్క అనే 2 స్టార్ట్ చేసి కూడా ఆపేశారు, అయిపోయింది దాని సంగతి. ఓకే, ఇప్పుడు ఈ ఎన్టీఆర్ గారి అగ్గిపిడుగు సినిమాకి విషయానికి వస్తే, లేక లేక కలిగిన సంతానం అతుక్కొని పుడితే సియామీ ట్విన్స్ అంటుంటారు కదా, వారిని. అయితే ఈ జానపద సినిమాలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే, ఒకవైపు జానపదం కనిపిస్తుంటుంది, మళ్ళీ అందులో తుపాకులు, డాక్టర్లు అని ఇంగ్లీష్ పదాలు కూడా కనపడుతుంది. ఇంగ్లీషు జానపదాల్లోకి ఎలా వచ్చింది అంటే మనం సమాధానం చెప్పలేం, కానీ మ్యాజిక్ వర్కౌట్ అయిన దగ్గర లాజిక్ పనిచేయదు అనడానికి అదొకటి. ఇది ఒకటే కాదు, అగ్గి పరాట ఇంకొక సినిమాలో కూడా ఇలానే తుపాకులు ఉంటాయి. మన కృష్ణ గారి దొంగల దోపిడీలో కూడా జానపదాల్లో గుర్రాల హార్స్ రైడింగ్లో ఈ తుపాకులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే దర్శకుడి మైండ్లోంచి వచ్చినాయి. ఎన్టీఆర్ గారు చెప్పేదే ఉంది, ఎడమ చేత్తో ఇలాంటి పాత్రల్ని పిండి విసిరి పారేసే క్యారెక్టర్. కాంతారావు గారు కూడా అప్పట్లో ఒక వెలుగారు ఇలాంటి జానపద సినిమాలకి. ఈ కథ రాజన్ నాగేంద్ర గారి మ్యూజిక్తో ఒక మంచి ఫీల్ తీసుకొస్తుంది. ఇప్పుడు చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి. చూడకుండా పాత సినిమా అని పక్కన పారేయకండి. ఏది కూడా పాత ఎప్పుడు గొప్పదే కొన్ని విషయాల్లో. రాజన్ నాగేంద్ర గారు ఇచ్చినటువంటి ట్యూన్స్ అప్పట్లో ఏవిఎం రికార్డ్ సేల్స్ అయిపోయింది. ఇది ఏమో ఏమో అయినది, నాకేమో ఏమో అయినది అనే ఘంటసాల గారి వాయిస్లో. జీకే మూర్తి గారు కొన్ని పాటలు రాస్తే ఒక 3, సి నారాయణ రెడ్డి గారు మిగిలిన 3 రాశాడు. ఈ పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇప్పటిలాగా ఒక 5 నిమిషాలు లేదంటే 5.5 నిమిషాలు ఉన్న పాటలు కాదు ఈ సినిమాకి సంబంధించి. 6-7 పాటలు ఉన్నా కూడా అన్నీ 3.5 నిమిషాలు, ఒకటి మాత్రమే 4 నిమిషాల పాట. అంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు పాటలు. జనరల్గా ఏంటంటే కొన్నాళ్ళ తర్వాత మనం పాడిన పాటలు పూర్తిగా వినరు అని లతా మంగేష్కర్ గారు ఎవరో చెప్పారట, బాలసుబ్రహ్మణ్యం గారికో ఎవరికో. అది నిజం. మనం ఇప్పుడు ఒక పాట ఓపెన్ చేస్తే కావాలని చుట్టుపక్కల వాళ్ళని ఆకర్షించడానికి మొత్తం పెట్టుకొని వింటామని తెలిస్తే 1 నిమిషానికి మించి చూడం. కానీ ఏమంటారు, ఆ అడ్డంకిని అధిగమించడానిక అన్నట్టు ఎప్పుడో 64లోనే 3.5 నిమిషాల పాటలు, ఆ కాస్ట్యూమ్స్, ఆ మూమెంట్స్, ముఖ్యంగా రాజశ్రీ గారు చేసిన విన్యాసాలు మొదటి పాటలో ఉంటుంది. రాజా అనబడు ఒక ఎన్టీఆర్ క్యారెక్టర్ని కవిస్తూ. ఇప్పుడైతే వ్యాంపులు చేస్తుంటారు అలాంటి విరుపులు. కథ విషయానికి వస్తే చెప్తూ మళ్ళీ వెనక్కి వెళ్ళాం కదా. లేక లేక కలిగిన సంతానం రాజుకి, సియామీ ట్విన్స్,
డాక్టర్ మెకాలే గారిని పిలిపిస్తారు. ఆ మెకాలే డాక్టర్ ఎవరయ్యా అంటే ముక్కామల గారు. పిలిపించే వీరయ్య గారు నమ్మిన బంట అయినటువంటి మన నాగయ్య గారు, నాగయ్య గారు, వీళ్ళిద్దరు నమ్మిన బంటులు రాజుకి. ఈ రాజుకి 2 కొడుకులు పుడితే వెంటనే రాజుగారి తమ్ముడైనటువంటి మన రాజనాల కాళేశ్వరరావు గారు, రాజనాల గారికి ఒళ్ళు మండుతుంది. సత్యనారాయణ గారిని ఉసుగొలుపుతాడు, తానే వెళ్తాడు. వెళ్ళిపోయి వారిద్దరి నామకరణ మహోత్సవం రోజున రాజుని అంటే మహారాణిని చంపేస్తారు. నమ్మిన బంటులైనటువంటి ఈ మన నాగయ్య గారు, ముక్కామల గారు ఇద్దరిని ఒక చోట ఉంచొద్దు, ఇద్దరిని వేరువేరుగా ఉంచి పెంచుదాము, వీళ్ళకి ఏదో ఒక రోజుకి వీరికి జరిగిన అన్యాయాన్ని తెలియజేసి ఈ రాజ్యాన్ని వాళ్ళ చేజిక్కించుకునేలాగా చేద్దామని శపథం చేస్తారు. అక్కడ టైటిల్స్ పడతాయి. ఇది మీకు ఇప్పుడు కొత్త జానపద సినిమాలన్నీ ఈ ఛాయల్లోనే సాగుతూ ఉంటాయి. మహారాజుని చంపిన తర్వాత సేనాధిపతో దగ్గర బంధువు వీళ్ళే రాజ్యం చేగిచ్చుకోవడం, అలా సాగుతున్నటువంటి పాత్రలో ఆ తర్వాత పెరిగి పెద్ద అవుతారు. ఈ సియామి ట్విన్స్కి ఉన్నటువంటి ఒక లక్షణాన్ని దర్శకుడు మొదటే చూపిస్తారు. ఒక పాప మొహం మీద ముసుగు వేసుకొని ఏడుస్తుంటే రెండో పాప అదే పనిగా ఏడుస్తూ ఉంటుంది. అది చూసి ఈ డాక్టర్కి అర్థమవుతుంది, ఇది దైవలిఖితము, దీని వెనక ఈ అనుబంధం ఉంటుంది, దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా ఒకరికి కలిగినటువంటి అనుభూతిని ఇంకొకరు అనుభవిస్తారని చెప్తారు. అది ఈ సినిమాకి ఆయువు పట్టు. క్లైమాక్స్లో కూడా అదే చూపిస్తారు. ఇలాంటి సినిమా తర్వాత చాలామంది తీశారు. మనకు దొంగల బాబాయ్ దొంగల్లో కానీ, తర్వాత హలో బ్రదర్లో కానీ, హలో బ్రదర్స్కి వచ్చి ట్విన్ బ్రదర్స్ అని మన జాకీ చాన్ సినిమాని యాజ్ స్టేజ్కి ఎత్తిపెట్టారు. అయితే తన వదినతో రొమాన్స్ చేస్తాడు అందులో, హాలీవుడ్లో. మన హాలీవుడ్ అంటే హాంకాంగ్, హాలీవుడ్ జాకీ చాన్. ఇక్కడ తెలుగులో కుదరదు కాబట్టి దాన్ని వదిలేశారు. కానీ అంత రిస్కీ మూమెంట్ని ఎన్టీఆర్ గారి పాత్ర ద్వారా ఈ అగ్గిపిడిగిలో చూపించారు. కృష్ణకుమార్ని చూసి తన తమ్ముడైన అంటే మాధవ్ పైర్ కృష్ణకుమార్ గారు అయితే, మాలతి అయితే ఈ తమ్ముడు క్యారెక్టర్ ఆమెను చూసి బలాత్కారం చేయబోతాడు. అది దేనికి అంటే ఆ సమయంలో అతనికి ఆవరించినటువంటి మత్తు పదార్థం. సో అలాగా కొన్ని రిస్కీ ఈవెంట్స్ కూడా ఉంటాయి ఇందులో సినిమాలో ఎలిమెంట్స్. ఈ ఇద్దరు విడివిడిగా పెరిగి జానపద సినిమాలన్నింటిలో లాగానే అన్యాయాన్ని ఎదిరిస్తూ ఒకళ్ళు, ప్రేమ పాఠాలు వల్లిస్తూ ఒకరు, 2 బాల్కనీల్లో నిలబడి ఫోన్ లాంటి పరికరాలతో కృష్ణకుమారి గారు ఎన్టీఆర్ గారు మాట్లాడుకోవటం బహుశా అప్పుడు 64లో అదొక పెద్ద సంచలనం అయి ఉంటుంది. చాలామంది అగ్గిపెట్టెలకి బొక్క పెట్టి దారాలు కట్టుకొని అటు ఇటు ఫోన్ లాగా మాట్లాడుకున్న రోజులు గుర్తుండే ఉంటాయి చాలామంది మన వాళ్ళు. ఆ ప్రేమాయణం అలా సాగుతుండగా ఇక్కడ రాజా కత్తి యుద్ధంలో తనంతటి వాడు లేడుగా అన్నట్లుగా తయారు చేస్తాడు నాగయ్య గారు. ఎక్కడైతే బందిపోట్ల రూపంలో ఈ యొక్క సేనాధిపతి మనుషులు అంటే సత్యనారాయణ గారు వచ్చి దోచుకుపోతున్నారో వాళ్ళ మీద పడి ఈ రాజా అనే ఎన్టీఆర్ రక్షిస్తూ ఉంటారు. ఈ క్రమంలో రాజనాలకు ఎదురుపడతాడు. అతను వాయిస్ విని ఇతను యువరాజేమోనని భ్రమిస్తాడు, లేదంటే గుర్తుపడతారని చెప్పేసి నాగయ్య గారు కంగారు పడుతూ ఉంటారు. ఇక్కడ డాక్టర్గా ఉన్నటువంటి ముక్కామల గారు కూడా ఆ సమయం కోసం వేచి చూస్తుంటారు, ఇద్దరు యువరాజులకి అసలు విషయం ఏంటి అని చెప్పడానికి. ఈ క్రమంలో సినిమా క్లైమాక్స్ ఆడుతుంది. మధ్యలో నేను చెప్పిన సన్నివేశం ఇది. కృష్ణకుమారి గారిని ఈ రాజా అంటే రాజశ్రీని వలచిన రాజా మోహించడం, బలాత్కారం చేయకపోవడం, దానికి ప్రతిగా తనను తాను గాయపరుచుకోపోతాడు చివరిలో పశ్చాత్తాపడి. సరే ఈ కత్తి యుద్ధాలు, ఆ డూపు పోరాటాలు ఇవన్నీ వేరే లెవెల్. ఎన్ని డూపులైనా సరే చాలామంది చిన్నప్పుడు గుర్రం స్వారీ చేయాలని కత్తి యుద్ధం చేస్తున్నట్టు యాక్షన్ చేయటం, ఇవన్నీ మనకి తెలుగు చలనచిత్ర పరిశ్రమ అందించినటువంటి అద్భుతమైన మధుర అనుభూతి. దీన్ని ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా కాదనలేరు మనం చెప్తున్నదాన్ని. ఇది ఒక 100 days సినిమా. అయితే అప్పుడు విఠలాచార్య గారి సినిమాలకు వచ్చేసి ఎక్కువ శతదినోత్సవాలు చేసేవాళ్ళు కాదు. దాని వెనక కిటికీ ఏమిటి అంటే ఎక్కడో చదివే చిన్నప్పుడు ఆయన ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక గండ పెండారము ఇంకోదో తొడుగు వచ్చేవాళ్ళు, దాంతో ఎన్టీఆర్ గారు కూల్ అయిపోయేవాళ్ళు. అట్లా తాను 100 days ఫంక్షన్స్ చేసేవాళ్ళు కాదు.
తప్పించుకోవటానికి పన్ను పరిధి నుంచి అని రకరకాలుగా ఏదో విన్నా. అది నిజమేనా అన్నట్టు విఠలాచార్య గారు తీసిన హిట్ సినిమాలు ఎవరు తీసి ఉండరు అప్పట్లో. ఆయన కన్నడిగుడు అయినా కూడా మన తెలుగులో అతను కావాలి అనుకుంటే హీరో కాల్ షీట్ లేకపోతే అతను కోతినో కుక్కనో మార్చేయగల సమర్థుడు అని చెప్పి అనేవాడు. కానీ ఎన్టీఆర్ గారి సినిమాలకు వచ్చేసరికి అట్లా జరిగేది కాదు. ఎన్టీఆర్ గారే కనపడేవాళ్ళు. ఈ అగ్గిపిడుగు సినిమాకి సంబంధించి ఇది అయితే నాకు తెలిసినంత వరకు ఇదే సిరీస్లో మనకి ఎన్టీఆర్ గారు అగ్గివీరుడు చేశారు, అగ్గి బరాట, అగ్గి మీద గుగ్గిలం మాత్రం మన కాంతారావు గారిది, అగ్గి దొర కూడా కాంతారావు గారిది. ఇది అగ్గి అనే ఒక టైటిల్తో వచ్చి హిట్ అయిన సినిమాలు. మనకి అగ్ని కానీ నిప్పు కానీ టైటిల్స్లో పెట్టుకున్నప్పుడు ఫ్లాప్ అవుతాయి. కానీ దాన్ని బ్రేక్ చేసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణ గారికి జరుగుతుంది. అది అగ్ని పర్వతంతో అని ఒక వీడియో ప్రత్యేకంగా చేశాను చాలా రోజులు. అగ్గి అని మార్చుకున్నప్పుడు మాత్రం హిట్లు కొట్టారు అని కూడా అప్పుడే చెప్పాం. ఇది ఆ కోవలో కూడా వస్తుంది. ఇది 1964లో రిలీజ్ అయినటువంటి ఒక గొప్ప జానపద చిత్రరాజం. ఇందులో సత్యనారాయణ గారు, రాజనాల గారు, కృష్ణకుమారి గారు, రాజశ్రీ, జయంతి. అయితే ఇందులో భారీ తారాగణం లేదు, లిమిటెడ్ సోర్స్తోనే తీశారు. విఠలాచార్య గారు కానీ కేఎస్ఆర్ దాస్ గారు కానీ కావాలంటే భారీగా తీయగలరు, లేదంటే లిమిటెడ్ సోర్స్తోనే లిమిటెడ్ రిసోర్సెస్తోనే అద్భుతమైన ఎఫెక్ట్ తీసుకురాగలరు అనడానికి ఇలాంటి సినిమాలన్నీ మన కళ్ళ ముందు నిలబడినటువంటి నిదర్శనాలు. ఈ వీడియో మీద మీ పాత జ్ఞాపకాలు ఏమైనా ఉంటే, మీరు చిన్నప్పుడు చూసి ఉంటే పంచుకోండి.